హలో ట్రైనీలు, ఈరోజు మనం వైండింగ్ స్ట్రిప్లు, క్రాస్ ప్లానింగ్, ఎడ్జ్ ప్లానింగ్ మరియు చదును మరియు చతురస్రాకారాన్ని తనిఖీ చేయడం గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు: ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. వైండింగ్ స్ట్రిప్లను ఉపయోగించడం కొరకు ఉపయోగం మరియు దశలను తెలుసుకోండి. క్రాస్ ధ్యానాన్ని ప్లేన్ చేయడం, అంచున విమానాన్ని అమర్చడం, ఫ్లాట్నెస్ యొక్క ఖచ్చితత్వాన్ని పరీక్షించడం, చతురస్రాకారం యొక్క ఖచ్చితత్వాన్ని పరీక్షించడం, లోపలి చతురస్రాకారం యొక్క ఖచ్చితత్వాన్ని పరీక్షించడం, ఉపరితలంపై ట్విస్ట్నెస్ యొక్క ఖచ్చితత్వాన్ని పరీక్షించడం. ముందుగా జాబ్ సీక్వెన్స్, ఆ తర్వాత స్కిల్ సీక్వెన్స్ ని పరిశీలిద్దాం. ప్రారంభిద్దాం. వైండింగ్ స్ట్రిప్స్ ఉపయోగం. వైండింగ్ స్ట్రిప్స్ అనేది సమాంతర అంచులతో ఖచ్చితంగా నేరుగా వుడ్ ముక్కల జత. సాధారణంగా అవి 375 మిమీ పొడవు మరియు 35 మిమీ వెడల్పు మరియు 20 మిమీ మందంతో ఉంటాయి. వీటిని ఏదైనా చెక్క ఉపరితలం యొక్క ఫ్లాట్నెస్ ను పరీక్షించడానికి ఉపయోగిస్తారు. జాబ్ ఫ్లాట్నెస్ పరీక్షించడం కోసం ఒక కర్రను ఒక చివరలో మరియు మరొక కర్రను జాబ్ యొక్క మరొక చివరలో ఉంచబడుతుంది. కర్రల పై అంచులు కనిపిస్తాయి మరియు అవి సమాంతరంగా లేకుంటే ఉపరితలం అసమానంగా ఉందని లేదా అవి వైండింగ్లో ఉన్నాయని చెబుతారు. మళ్ళీ జాబ్ యొక్క అధిక స్థాయిలను ప్లేన్ చేస్తే వైండింగ్ స్ట్రిప్స్ జాబ్ పై ఉంచబడతాయి మరియు స్ట్రిప్స్ యొక్క టాప్లు సమానంగా ఉంటాయి. ఈ స్థాయి అవుట్ ఆఫ్ వైండింగ్ అని చెప్పబడుతుంది మరియు ఖచ్చితంగా ఫ్లాట్గా ఉంటుంది. ఉపరితలంపై ముడతలు లేదా అసమానతలను తనిఖీ చేయడానికి వెడల్పు వారీగా లేదా పొడవుగా వైండింగ్ స్ట్రిప్స్ ఉపయోగించబడతాయి. ఫ్లాట్నెస్ మరియు వక్రీకృత తనిఖీ అవసరం. ప్రణాళికాబద్ధమైన వుడ్ తప్పనిసరిగా ట్విస్ట్ మరియు పైకి క్రిందికి లేకుండా ఉండాలి. ఫర్నిచర్ లెగ్స్ నేలపై సరిగ్గా కూర్చుంటాయి. వుడ్ను ఎంచుకునే ముందు వుడ్ను ట్విస్ట్ లేకుండా తనిఖీ చేయండి మరియు అది ఫ్లాట్గా ఉండాలి. వుడ్ వైండింగ్ స్ట్రిప్లో పైకి క్రిందికి కనుగొనడానికి ఉపయోగిస్తారు. ట్విస్ట్ మరియు అప్ అండ్ డౌన్ లేకుండా మంచి వుడ్ను మంచి లెగ్స్ను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. వుడ్ బాగుంటే క్లియరెన్స్ లేకుండానే తలుపు ఇంకా కిటికీ సరిగ్గా మూసివేయవచ్చు. టాస్క్ 2: క్రాస్ ప్లానింగ్. గ్రెయిన్ అంతటా బ్లేడ్ను ప్లేన్ చేయడానికి పదును పెట్టండి. ప్లానింగ్ కోసం జాక్ ప్లేన్ని సెట్ చేయండి. జాబ్ను వర్క్ బెంచ్ పై ఉంచండి లేదా కార్పెంటర్ వైస్పై ముఖం వైపులా జాబ్ని పట్టుకోండి. వైస్లో జాబ్ను 200x25x250 మిమీలను పట్టుకోండి. ప్యాకింగ్ పీస్ను పక్కన ఉంచి వైస్పై 15 మిమీ ఎత్తులో జాబ్ని బిగించండి. చీలిపోకుండా ఉండడానికి మూలలను ఫర్మర్ చిసిల్తో కత్తిరించండి. ఒక అంచులో గ్రెయిన్ వెంట మొదటి ప్లేన్. ఇప్పుడు ప్లేన్ మరొక అంచు నుండి. ఒక అంచు మూల నుండి మరొక మూలకు వికర్ణంగా ప్లేన్ చేయండి. అంచుల నుండి మధ్యకు ప్లేన్ చేయండి. ఫ్లాట్నెస్ ని ట్రైస్క్వేర్ ఇంకా స్ట్రెయిట్ ఎడ్జ్తో తనిఖీ చేయండి. మళ్ళీ ప్లేన్ చేయండి. ఎత్తైన మచ్చలు కనిపిస్తే మీరు 200x20x250 మిమీ కొలతతో సమతుల ఉపరితలాన్ని పొందే వరకు విధానాన్ని పునరావృతం చేయండి. టాస్క్ 3: ఎడ్జ్ ప్లేనింగ్. జాబ్ యొక్క కొలతలను తనిఖీ చేయండి. ఒక చివరి నుండి ప్రణాళికను ప్రారంభించండి. చీలికలను నివారించడానికి ఫర్మర్ చిసిల్తో మూలలను కత్తిరించండి. వైస్లో జాబ్ని పట్టుకోండి. ప్రారంభించడానికి ముందు జాబ్ చీలిపోకుండా ఉండడానికి మూలలకు వెనుక భాగంలో ఒక వ్యర్థ చెక్క ముక్కను బిగించండి. మీరు సమతల ఉపరితలం పొందే వరకు ప్రణాళికను కొనసాగించండి. మరొక చివరి నుండి ప్రణాళికను ప్రారంభించండి. మీరు సమతల ఉపరితలాన్ని పొందే వరకు రెండు చివరల నుండి మధ్య వైపుకు ప్రణాళికను కొనసాగించండి. చివరన జోడించిన వ్యర్థ చెక్కను తొలగించండి. సమతల ఉపరితలాన్ని ట్రైస్క్వేర్తో చెక్ చేయండి. ఇతర ముగింపు కోసం అదే విధానాన్ని పునరావృతం చేయండి. జాబ్ సీక్వెన్స్. ఫ్లాట్నెస్ యొక్క ఖచ్చితత్వాన్ని పరీక్షించండి.
జాబ్ని జాబ్ బెంచ్ మీద ఉంచండి. ట్రై స్క్వేర్ని కుడి చేతితో పట్టుకోండి. ఉపరితలం యొక్క ఫ్లాట్నెస్ని పరీక్షించండి. స్క్వేర్నెస్ యొక్క ఖచ్చితత్వాన్ని పరీక్షించండి. జాబ్ని జాబ్ బెంచ్ మీద ఉంచండి. ట్రై స్క్వేర్ని కుడి చేతితో పట్టుకోండి. జాబ్ యొక్క స్క్వేర్నెస్ని పరీక్షించండి. ఇన్సైడ్ స్క్వేర్నెస్ యొక్క ఖచ్చితత్వాన్ని పరీక్షించండి. జాబ్ని జాబ్ బెంచ్ మీద ఉంచండి. ట్రై స్క్వేర్ని కుడి చేతితో పట్టుకోండి. జాబ్ యొక్క ఇన్సైడ్ స్క్వేర్నెస్ని పరీక్షించండి. ఉపరితలంపై ట్విస్టెడ్నెస్ యొక్క ఖచ్చితత్వాన్ని పరీక్షించండి. జాబ్ని జాబ్ బెంచ్ మీద ఉంచండి. ట్రై స్క్వేర్ని కుడి చేతితో పట్టుకోండి. ఉపరితలం యొక్క ట్విస్టెడ్నెస్ని పరీక్షించండి. రీక్యాప్. వైండింగ్ స్ట్రిప్ 375 మిల్లీమీటర్ల పొడవు, 35 మిల్లీమీటర్ల వెడల్పు మరియు 20 మిల్లీమీటర్ల మందం చెక్క ఉపరితల చదునును పరీక్షిస్తాయి. వ్యతిరేక చివర్లో ఉంచారు. ఎగువ అంచులు సమాంతరంగా లేకపోతే అది వైండింగ్లో ఉంటుంది. ప్లానింగ్ లెవెల్స్ చేసేటప్పుడు వైండింగ్ స్ట్రిప్లు టాప్లు కలిసిపోతే ఇది వైండింగ్ నుండి బయటకు వచ్చింది అని చదునైన ఉపరితలాన్ని సూచిస్తుంది. ఫర్నిచర్ కాళ్ళు బాగా కూర్చోవడానికి కలప మెలి తిప్పకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. క్రాస్ ప్లానింగ్లో పదునైన బ్లేడ్లు, జాక్ విమానాలు మరియు సమతల ఉపరితలం కోసం ఉలితో కత్తిరించడం ఉంటాయి. ఎడ్జ్ ప్లానింగ్ కొలతలను తనిఖీ చేస్తుంది. చీలికను నివారించడానికి వ్యర్థ ముక్కను ఉపయోగిస్తుంది మరియు రెండు వైపుల ప్రక్రియను పునరావృతం చేస్తుంది. ఈ శిక్షణ చదును, చతురస్రాకారం, లోపలి చతురస్రాకారం మరియు ఉపరితల వక్రీకరణను పరీక్షించడంపై దృష్టి పెడుతుంది. ట్రైనీలు వర్క్ బెంచ్పై ఈ పారామీటర్లను మదింపు చేయడం కొరకు ట్రై స్క్వేర్ ఉపయోగించడం నేర్చుకుంటారు. చెక్క పని ఖచ్చితత్వాన్ని, నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.